తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ అండదండలుగా పనిచేశారు. అందరూ కలిసి భారీ మెజార్టీని ఇచ్చి ఈ సీట్ని చంద్రబాబు గారికి, భువనమ్మకి కానుకగా ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో మీ ఇంటికి కూడా వచ్చారు దాడి చేయడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి ఏదో గత అధికార పార్టీ ఉన్నప్పుడు నేను అంటే రావటం బేసికల్లీ గత ఎన్నికలకు ముందు ఎన్నికలకి కౌంటింగ్కి మధ్యలో మా ఇంటి దగ్గర బ్రేక్ వేసి మా వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్ని ఉండాడని అడిగి వెళ్ళిపోయి మీడియాకి లీకులు ఇచ్చి చేసిన పరిస్థితి తప్ప ఎవడింటి మీద వస్తే ఎవడు ఊరుకుంటాడు? మరి తర్వాత రావచ్చు కదా. మీ మీడియా వాళ్ళ కోసం చేసిన చేష్టలుగా భావిస్తున్నాను. మరి తర్వాత ఎందుకు అరిసెకొక్క అరవదో కరిసెకొక్క అరవదని పారిపోయాడు అంటారా? అరాచకానికి పరాకాష్ఠగా గన్నవరం నియోజకవర్గం. ఒకప్పుడు ఎంతో మంది మేధావులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం. అలాంటి నియోజకవర్గంలో సభ్య సమాజం వినటానికి అసహించుకునే భాష ఉపయోగించి ఇక్కడ ఒక అరాచకమైన సంస్కృతికి బాట వేసింది. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు సంబంధించి నియోజకవర్గంలో ఏది అరాచకానికి అడ్రస్ ఒక బూతుల రాజ్యం అనేది అని మిగతా ప్రాంతాల వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి కనబడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంస్కృతికి సంబంధించి ఒకసారి బాటపడిన తర్వాత అదే బాటలో వెళ్తా ఉంటారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ రివైవల్ చేయాలంటే చాలా కష్టం. సో ఈ నేపథ్యంలో మీ తీరు ఎలా ఉండబోతుంది? దాన్ని అటువంటి సంస్కృతిని రూపం ఆపగలరు అనుకుంటున్నారా? అది అంత సులభం అవుతుందా అని ప్రజలు విశ్వసించారని నేను భావిస్తున్నానండి. లేకపోతే నాకు ఎప్పుడూ లేని మెజార్టీని నేను ఒక రాక్షసుడి మీద పోటీ చేశాను, మిగతా కాన్స్టిట్యున్సీలా కాదు. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరానికి గత వైభవం తీసుకొస్తా. పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావుల స్థాయిలో పనిచేయలేనేమో కానీ డెఫినెట్గా పరిమాల పనులు మాత్రం డెఫినెట్గా చేయను. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది. గంజాయి బానిసలై పాపం కట్టల మీద నేను ఇంటింటి తిరిగేటప్పుడు ఈ నియోజకవర్గంలో సమస్యలు నాకు తెలిసినట్టుగా ఎవరో తెలియదు. నేను 2 సార్లు పాదయాత్ర చేసా. ప్రతి ఇంటికి నేను నడిచి తిరిగా, వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. మా అబ్బాయి వచ్చి 20 రోజులు అయిందని, 25 రోజులు అసలు ఉన్నాడో లేడో తెలియదని చాలామంది వాపోయే పరిస్థితి. ముందు గంజాయి మీద కూడా దాడి చేయాల్సిందిగా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన మీడియా సోదరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను గన్నవరానికి గతంలో అందరూ సౌమ్యులు వేయలేరు. మళ్ళీ ఆనాటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తా. తప్పుడు కేసులు పెట్టడం అంటే గన్నవరం రికార్డ్. ఏమి ఒకటే కక్షాధిపతి కేసులు పెట్టి ఇచ్చేసేస్తారు. అది అలవాటు అయిపోయిన పరిస్థితి. సో మీ తీరు ఏ విధంగా ఉండబోతుంది? నియోజకవర్గంలోని యువతకు ఎటువంటి